హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? హౌస్ షిఫ్టింగ్ అంటే ఎంత హడావిడి ఉంటుందో తెలిసిందే కదండి. ఫస్ట్ అయితే పూజ చేసుకున్నానండి. అలాగే ఈశాన్యంలో అయితే ఇలా పద్మం ముగ్గేసి రాగి కలసం ఉంటుందా కదండి చిన్నది, అదైతే ఇలా పెట్టుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే పెట్టుకోవచ్చు, కొంతమంది థర్స్డే కూడా పెట్టుకుంటారు లక్ష్మీ వారం అని. నేనైతే ఫ్రైడేనే పెట్టుకుంటానండి. ఇలాగా గుమ్మం దగ్గర అయితే నా దగ్గర బంతిపూలు ఇవి తోరణాలు లాంటివి, ఇంకా వాటితో అయితే ఇలా పెట్టుకున్నాను, బాగుంటుంది కదా అని. ఇప్పుడైతే మా ఎంటీ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ హాల్లో ఎంటర్ అవ్వగానే ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. టీవీ యూనిట్కి అటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ చూపించింది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సెకండ్ది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియాకి కొంచెం ముందు కిచెన్ ఉంటుంది. మాది మాడ్యులర్ కిచెన్ అండి, స్పేస్ కొంచెం తక్కువగానే ఉంటుంది. పక్కన వాష్ ఏరియా ఇచ్చారు. మేము తీసుకున్న ఫ్లాట్కి పూజ రూమ్ అయితే లేదండి. అంటే ఈశాన్యంలో ఒకవేళ మనం సెట్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అసలు లేదు. అలాగే ప్రసాదం అయితే కంప్లీట్ అయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అంటే ఫస్ట్ దీపారాధనే చేశాను కదా, ఇక తర్వాత ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చాను. ఏసీ అలాగే వాటర్ ప్యూరిఫైర్ ముందు రోజే ఫిట్ చేయించుకున్నామండి. తర్వాత అయితే ఇంకన్నీ సర్దేస్తున్నాము. ఫ్రిడ్జ్లోవి మంచం కూడా అన్నీ ఫిట్ చేయాలి కదా, తీస్తున్నాము. ఇదైతే నా కాలేజ్ బ్యాగ్ అండి. ఇదే చూసుకుంటున్నాను ఏమున్నాయా అని. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఇది నేను బీసెంట్ రోడ్లో కొనుక్కున్నాను. మై ఫస్ట్ పర్స్ అండి ఇది. చూసుకుంటున్నాను అప్పుడు ఏమైనా పెట్టేసి ఉన్నాయా, ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకున్నానా అని. అలానే మనం చదువుకునేటప్పుడు కొన్ని దాచుకుంటూ ఉంటాము. అలా దాచుకున్నవేవి వాడను, కానీ చూసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఇలా మారినప్పుడు. అవి మనకి కనిపించినప్పుడల్లా అదొక తెలియని హ్యాపీనెస్ చెప్పాలంటే. మీలో ఎవరైనా ఇంతే నాలా దాచిపెట్టుకొని వాడకుండా అవి ఎదురుగా పెట్టుకొని చూసుకునేవారు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇది నా డిగ్రీ ఐడి కార్డు. స్కూల్ది కూడా ఉందండి ఐడి కార్డు. అలానే మేము 10th ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సారు రిటైర్మెంట్ అయ్యారు. అప్పుడు మేము గర్ల్స్ వరకు దిగిన ఫోటో ఒకటి ఉంది. ఈసారి ఎప్పుడైనా అది షేర్ చేస్తాను. చూడండి ఇల్లంతా ఎలా ఉందో. సామాన్లన్నీ అంటే గాజువన్నీ సపరేట్గా పెట్టుకోవాలి కదా, వేటికొకటి సపరేట్ చేసి తీసుకెళ్ళి మోయడము ఇవే సరిపోతుంది. అలాగే కబోర్డ్స్ ఉన్న వాళ్ళైతే ఇలా అట్టపెట్లు ఉంటాయి కదండి, మనం ఫ్రిడ్జ్ కవర్స్ కానీ వాషింగ్ మిషన్వి దాచిపెట్టుకుంటాము. వాటి వల్ల చెదలు వచ్చేస్తుంది, అలా అసలు పెట్టుకోకండి. అన్నీ సర్దేసి ఇక కూర్చున్నాము కొద్దిసేపు. మా కోసం చాలా ఎదురు చూస్తున్నాయి. ఇక ఫైనల్గా అయితే మొత్తం సర్దేసుకున్నామండి. ఇక మాకైతే ఇది డ్రెస్సింగ్ టేబుల్కి స్పేస్ తక్కువ ఉంటుంది. ఇలా వేటికైనా వచ్చిన బాక్సెస్ కానీ కేఎఫ్సీకి మనకి కవర్స్ వస్తాయి కదండి, అవి స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా, అలాంటివి ఫ్లిప్కార్ట్కి వచ్చిన బాక్సులు వాటిల్లో అయితే ఇలా పెట్టేసుకుంటాను నేను. మీలో ఎంతమంది ఇలా వచ్చిన బాక్సులు పడేయకుండా యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. మేము హౌస్ షిఫ్ట్ అయిన 2 days ఫుల్ వర్షం అండి. ఇంకా అవి సర్దుకుంటూ వీడియో కూడా తీసే టైం లేదు, అందుకైతే ఎక్కువ వీడియో తీయలేదు. ఇంకా అప్పుడు కుదిరినవి కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్సే తీశాను, అవే మీతో షేర్ చేసుకున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.